ఆవిష్కరించుకున్న ఈ తొలి గురువు గ్రంథం ఇదొక సామాన్య కుటుంబంలో జరుగుతున్న సన్నివేశాలే మనకు అందులో కనిపిస్తూ ఉంటాయి. మనందరం కూడా మధ్యతరగతి కుటుంబాల్లో సామాన్యంగా మన తల్లిదండ్రులే మనకి ఆదర్శాలని నేర్పిస్తారు. నేర్పించడం కాకుండా ప్రధానంగా జీవిస్తారు. మనం వారి కష్టాలని చూస్తూ ఉంటాం, అవేవి మనతో పంచుకోరు. వారు సాధించిన విజయాలు పిల్లలకి చెప్పరు. ఇవన్నీ ఇందులో చదువుతున్నప్పుడు కేవలం సత్య మార్గంలోనే జీవిస్తారు. కష్టపడితేనే జీవితంలో మనకి సుఖం వస్తుందనే ఒక నమ్మకంతో ఎవరిని మోసం చేయకుండా, అడ్డదారులు తొక్కకుండా చాలా ఒక రకమైన ఆదర్శవంతమైన జీవితాలు మధ్యతరగతి కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. నేను చదువునంతసేపు కూడా నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు, మా తండ్రి గారితో జరిగిన అనేక అనుభవాలు నాకు ఆటోమేటిక్గా చదువుతున్నప్పుడు అవన్నీ కనిపించడం ప్రారంభించాయి. కానీ చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే, సిరివెన్నెల గారు అలాంటి ఒక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలోంచి ఎలాంటి విశాలమైన దృక్పథాన్ని ఆయన పొందారు. ఇవాళ మనకున్న అనుభవంతో మనం చూస్తున్నాం. సామాన్యంగా అలాంటి ఇబ్బందులతో పెరిగిన కుటుంబాలలో ఎవరికైతే కొన్నిసార్లు ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నప్పుడు వారు ఇలాంటి ఆదర్శాలు వారి జీవితాల్లో వారు చూపించలేకపోతున్నారు. ఇది నేను చాలా చాలా వినయంతో చెప్తున్నాను. ఇది చూస్తున్న సమస్య. ఎవరైతే ఇలాంటి సామాజిక ఆర్థిక వెనకబాటుతనంతో ఎదుగుతున్నారో, ఈ సమాజంలో ఉన్న వారందరికీ నేను ఇంకా మెరుగ్గా సేవ చేయాలి అనే పట్టుదలతో వారిలో చాలామంది చేయటం లేదు. నేను నా 37 సంవత్సరాల సర్వీస్లో చూశాను. అనేక మంది మార్గమధ్యంలో వాళ్ళు తొత్తరబాటు చెంది ఎదురు దెబ్బలు తిని పక్కనకి ఒరిగిపోవడం నేను చూశాను. కానీ ఇలాంటి కుటుంబంలో పుట్టి సీతారామ శాస్త్రి గారు ఎలాంటి ఉదాత్తమైన ఆలోచనలు ఆయన చూపించారు, వినిపించారు, నమ్మారు. ఆ నమ్మకంతోనే వారి కుటుంబానికి వారు ఒక రకమైన నాయకత్వాన్ని అందించారు. వారి పిల్లలకి నూరు పోశారు. వదిన గారు పద్మావతి గారు ఆ విధమైన సహకారం ఆయనకు అందించారు. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అత్యంత ఆప్తుడు. ఎందుకంటే ఈజ్ ఎ మోస్ట్ లవబుల్ పర్సన్. ఆయనకి నేనంటే బాగా అభిమానం. నన్ను అన్నగారు అనేవాడు. కాబట్టి వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళే. ఆయన గురించి ఈ మధ్య నేను వీడియో చేశా ఈయన శ్రీరామ శర్మ గారితో. ఆయన గురించి చాలాసేపు మాట్లాడాం. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్నగారి గురించి కదా సభ పుస్తకము, అందుకని నేను ఆయన వదిలేస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పుస్తకం నేను నిన్నటిదాకా ఏదో పుస్తకం రాసే యజ్ఞంలో ఉన్నా. 30వ యాక్చువల్గా ఇవాళ కూడా ఉంది. ఈయన కోసం నేను అది కట్టేసి వచ్చేసా. అందుకని ఈ పుస్తకం ఎక్కువ చదవాల. ఇందాక ఓ అరగంట గంట తిరగేసా, కొద్దిగా చదివా. నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తండ్రి అవ్వటం వల్ల ఆయన ప్రసిద్ధుడు కాదు. ఆయనకు కొడుకు అవ్వటం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అదృష్టం ఒకటి. రెండవది ఏంటంటే, ఆయన్ని అర్థం చేసుకునేటప్పుడు మనం ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చదివింది ఎస్ఎల్సి. మామూలుగా మన నుంచి కనుక చూస్తే అదే ఆ మనిషి అర్థం కాడు. చదివింది ఎస్ఎల్సి. అందులో కొక్కిరిగడ్డ శ్రీరామమూర్తి గారని ఒక ఆయన పుస్తకం రాశాడు. ఆయన అనుభవాలు సుపద పత్రికలో వచ్చినాయట. ఈయన ఎస్ఎల్సి చదివిన ఆయన ఎంఎస్సి వాడికి లెక్కలు చెప్తున్నట్ట. ఎంఎస్సి వాడికి నువ్వు ఎట్ట చెప్తున్నావు అన్నట్టు ఆయన. అంటే ఆయన అన్నట్ట, ఆ లెక్క నేను చూస్తాను, ఏకాగ్రంగా కనుక చూస్తే నాకు అర్థమైపోతుంది అన్నట్ట.
ఆయన. ఇది మన సైన్స్‌లు, గీన్స్‌లు యూ జస్ట్ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్. ఈయనకి 13 భాషలొచ్చు, 14 భాషలొచ్చు. ఆయనెవడో అక్కడ ఆ హోటల్‌లో పనిచేసే వాళ్ళని పిలిచి మాట్లాడి తమిళం నేర్చుకున్నాడు. ఇయన్నీ మనం చూడటానికి ఆయన ఆడిన నాటకం. దానికి ఇవన్నీ అక్కర్లా. ఎందుకనంటే ఆయనకి 16 భాషలే కాదు. ఇంక అందులోనే ఆయన రాశాడు. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో, ఎన్ని భాషా సముదాయాలున్నాయో అన్నీ వచ్చట ఆయనకి. అన్నీ వచ్చాయి. ఏదో 1, 2 మాత్రం తక్కువున్నాయి. అది కూడా నేర్చుకుంటా అన్నట్ట. ఆయన బతికింది ఎన్నాళ్ళండి? 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళు ఇవి చేయటం గాక జామా మసీదుకు పోయి అక్కడ ఆయనతో ఖురాన్ గురించి మాట్లాడితే ఆయన కింద పడిపోయి ఆయనకి పుస్తకాలు ఇచ్చి దండం పెట్టాట. క్రిస్టియన్ల వాళ్ళతో బైబిల్ గురించి మొత్తం చెప్పేశాడు. ఉపనిషత్తులు, వేదాలు, ఆయనకు వేదాల మీద ఉన్న అదేంటంటే అందరూ ఋగ్వేదం చాలా ప్రాచీనమైంది అంటాడు కదా. ఆయన ఒక రోజు ఋగ్వేదం ఇస్ ది మోస్ట్ ఏన్షియంట్ స్క్రిప్చర్ అని అంటే ఆయన అన్నట్టే మీకు ఏమైనా ప్యాంట్లు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి అన్నట్ట. ఈ 5 అయిపోతే మీ దగ్గర ఈరోజు 5 లేనప్పుడు మీరు నేకెడ్గా ఉన్నారా అన్నట్ట. లేదండి, ఋగ్వేదం ఉన్నప్పుడు కూడా ప్రపంచం ఉంది. ఋగ్వేద ఈజ్ ది మోస్ట్ ఏన్షియంట్ స్క్రిప్చర్ అవైలబుల్ అనండి అన్నట్ట. అసలు మా మాట ఏం కాన్సెప్ట్ అండి? ఋగ్వేదమే అతంటే అది దానికన్నా ముందు కూడా ఉంది కదా అని అడిగేంతటి మహానుభావుడు మామూలు వాడు కాదు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఏం చేశాడు ఏమిటి అని అంటే, శ్రీరామ శర్మ గారు మీ మీద కూడా నాకు కొద్దిగా కంప్లైంట్ ఉంది. మీ పుస్తకంలో మీ నాన్నగారిని సరిగ్గా మీరు ఒక పాయింట్లో అర్థం, మిగతా పుస్తకం అంతా అద్భుతంగా ఉంది. ఒక్క పాయింట్లో కాకినాడలో ఇంటర్వ్యూకి పోయాడు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఇంటర్వ్యూ చేశాడు. చేసి ఆయన హూ ఈజ్ యోగి అంటే ఆయనకు ఇందాక ఏం చెప్పారు కదా మొత్తం చెప్పేశాడు. ఐఏఎస్ ఆఫీసర్కి ఇంటర్వ్యూలుగా బోలెడు మంది వస్తుంటారు. ఒక క్యాండిడేట్ ఒకటి చెప్పింది ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే ఈయనేమో ఆ ఉద్యోగం సహజ ధోరణిలో రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేస్తే ఆయన నేను రాను అని చెప్తే ఆ కలెక్టర్ గారు ఫోన్ చేసి ఆయన చెప్పాం కదా ఆయన వచ్చాడా అన్నట్ట. రాలేదు అన్నట్ట. ఆయన మళ్ళా ఫోన్ చేసి ఈయనకి లెటర్ రాశాడు. ఏమని లెటర్ రాశాడు? నీకు 4-5 ఇంక్రిమెంట్లు ఇస్తానయా, వచ్చి చేరు అన్నట్ట. ఆయన పోయి చేరట. ఈయనంటాడు కలెక్టర్ అన్నాడు కాబట్టి నువ్వు పేరు చేరాడు మా నాన్న అంటాడు. కలెక్టర్ అంటాడు కాదు, కలెక్టర్ అన్నాడు కాబట్టి అని అన్నాడు ఆయన. మీ నాన్నగారు కొద్దిగా మాయావి, వెంకటేశ్వర స్వామిని మాయావి అంటారు, మాయావి అన్నట్టుగా ఆయన అన్నాడు తన గొప్పతనం చాటుకోవటానికి. కానీ ఎదృచ్ఛా లాభ సంతుష్టో అని భగవద్గీతలో ఉంది. ఎదృచ్ఛ అంటే మీ ప్రమేయం ఏమీ లేకుండా యాదృచ్ఛికంగా ఏది వస్తే దాంతో సంతోషిస్తున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి పోయింది, ఆయన ప్రయత్నం ఉంది, వదిలేసుకున్నాడు. ఆయన ఏమీ అనకుండా ఎదురుకుండా ఒక ఆఫర్ వచ్చింది, ఆయన ప్రమేయం ఏమీ లేదు, అది యాక్సెప్ట్ చేశాడు. అది ఒక యోగి చేయాల్సిన పని మీ నాన్నగారు చేశారు. నాకు ఇంట్లో 3 అంశాలు సామాన్యుడు ఎలాగ సామాన్యుడు చెప్తాం ఆయన గురించి నాకు 3 అంశాలు కనిపించాయి. ఇతిహాసాలను కాచి వడబోస్తే మన పిల్లకని చెప్పగలిగితే, పిల్లల మనసులో కానీ దూర్చగలిగినట్టయితే 3 అంశాలు మీకు కనబడతాయి. సీతాదేవి దండకారణ్యంలో ప్రవేశించారు. రాముడు వనవాసంలో ప్రవేశించినప్పుడు మహర్షులందరూ వచ్చి రాముడిని ప్రార్థించారు. రాక్షసులు మా యజ్ఞాలు జరగనివ్వట్లేదయా, మమ్మల్ని చంపేస్తున్నారు, కాబట్టి నువ్వు కాపాడాలి రామా రామా అంటే అభయం ఇచ్చాడు. నేను సంహరిస్తా వాళ్ళందరినీ. వాళ్ళు అలా వెళ్ళగానే సీతాదేవి అడిగింది, ఏమయ్యా నీకేమన్నా అసలు ఇది ఉందా, ఆలోచన ఉందా, నీకేం సంబంధం, రాక్షసులతో నీకేం సైన్యం శత్రుత్వం ఉందా? బుద్ధిర్వైరం వినాహంతం రాక్షసాన్ దండకాశ్రితాన్. బుద్ధిర్వైరం వినాహంతం, నీకు బుద్ధిపూర్వకంగా నీకు ఎందుకు వాళ్ళ శత్రుత్వం ఏం లేదు నీకు, అది లేకుండా నువ్వు వాళ్ళని చంపుతావా? బుద్ధిర్వైర వినాహంతం రాక్షసాన్ దండకాశ్రితాన్. అపరాధ వినాహంతం లోకాన్ వీరా నా కామయ్యే. నీకు తెలీదా, నీకు ఎవరు ఏ అపకారం చేయకుండా నీ జోలికి రాకుండా వాళ్ళు చంపుతారంటున్నావే, ఇది డిజైరబుల్గా తప్పిది ధర్మం తెలీదా నీకు అని అడిగింది. రాముడు అన్నాడు, నా ధర్మయ్య నేను చేస్తా అన్నాడు, చెప్పేసాడు, అయిపోయింది. తర్వాత శూర్పణఖ కథ మీకు తెలుసు. 14,000 మంది రాక్షసులను ఒంటి చేతితో సంహరించాడు రాముడు.
అయిపోయింది కదా. మళ్ళీ ఋషులు మహర్షులు అందరూ వచ్చేసారు. వచ్చి ఆహా రామ రామ నీ వల్ల కదా లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది, యజ్ఞాలు జరుగుతాయి, యాగాలు జరుగుతాయి, దేవతలు పుష్పవృష్టి కురిపించారు, వాళ్ళు పొగుడుతున్నారు. అప్పుడు సీతకు అర్థమైంది, ఆహా ఎంత గొప్ప పని చేశాడు ఈయన. తం దృష్ట్యా శత్రుహంతారం మహర్షిణాం సుఖాభం. అప్పుడు చూసిందా ఈ మహర్షులు అంతా సుఖంగా ఎంత ఆనందంగా ఉన్నారు, లోకాలను సుఖంగా ఉంటాయి కదా, సుభిక్షంగా ఉంటాయి కదా అంటున్నారే. తం దృష్ట్యా శత్రుహంతారం మహర్షిణాం సుఖాభం బభూవ హృష్టా వైదేహి. ఆనందంతో ఆమె భర్తారం పరిశస్సే, భర్తని ప్రశంసాపూర్వకంగా ఆలింగనం చేసుకుని ఇంతమంది ముందర ఏ రకమైన ఆభిజాత్యం లేదండి, అహంభావం లేదండి. యోగి గారు ఏం చేశారు, కొడుకు సినిమాకి వెళ్ళాడు, టీచర్తో కలిసి వెళ్ళాడు అన్నాడు, అబద్ధం చెప్పాడు అనుమానం ఆయనకి. ఆయన మొత్తం వెంట వెళ్ళి ఎంక్వైరీ చేసింది, అంతా అయిన తర్వాత టీచర్ తీసుకెళ్ళాలని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి ఆయన ఏం చెప్పారు, అరే తప్పు చేశాను రా, నేను తప్పుగా అర్థం చేసిన పొరపాటు ఏంట్రా నాయన అన్న. ఎంత సంస్కారం ఉండాలని దానికి. సీతాదేవి చెప్పింది ఏం చెప్పి చూడండి, ఆ పాత్ర చూడండి మీరు రామాయణంలో. ఇక్కడ చూడండి యోగి గారు కొడుకు దగ్గర చెప్పాడు ఆయన. అక్కడ సీతాదేవి ఇంతమంది ముందు భర్తని, ఎక్కడన్నా భార్యాభర్తలు మీరు చూడండి, ఎక్కడన్నా భార్యకి మనం వద్దని పని చేసింది అనుకోండి, చాలా మంచి జరిగింది అనుకోండి, ఏదో లే ఈసారి జరిగింది కానీ అంటాం అనమాట. ఒకవేళ నేను నా వల్ల జరిగింది కదా మంచి జరిగింది చూసారా అని అనుకోండి, ఓకే ఈసారి జరిగింది ప్రతిసారి అది అంటాం అనమాట. భార్య అయినా అంతే కదా, ఏంటి బ్రహ్మాండంగా చేసిన చూసావా నువ్వేదో కాదన్నా అంటే సర్లేండి ఏదో బడాయి. ఎంత ఈగో ఉంటుందండి, ఈగోతో పుడతాడు మగవాడు కదా, ఆడవాళ్ళకి కొంచెం ఉంటుంది చదువుకున్న తర్వాత. కానీ సీతాదేవి అలా చేయాల. అదిగో యోగి గారు తండ్రి కొడుకు దగ్గర ఎప్పుడన్నా మీరు విన్నారా ఇది, అదే నేను తప్పు చేశాను రా, పొరపాటుగా నేను అర్థం చేసుకున్నారా అని చెప్పాడు. అది సంస్కారం. అందుకని సమ్మాన్యుడు యోగి గారు. మరొక అంశం చెప్తాను. ఆయన పెళ్లి చేసుకోవాలి, నీకు సంబంధం చూస్తున్నావు అన్నారు. పెళ్ళ అది నా ఇష్టమైన విషయం, నాకు నా వ్యక్తిగతం, మీకేం సంబంధం, మీరు చేసుకోండి పెళ్ళి. అలా కాదు. పెళ్లి చేసుకుంటే ఏంటవుతుంది, కోడలు వస్తుంది, నీ తమ్ముళ్ళకి వదిన వస్తుంది, నీ పిల్లలకి తల్లి వస్తుంది, అంటే కుటుంబం, ఇంట్లో ఒక అమ్మాయి వస్తుంటే కుటుంబం ఏర్పడుతుంది, ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఇది తండ్రి ఆలోచన. తండ్రి ఎంత ఆలోచిస్తాడండి, అది కూడా రామాయణంలో ఉందండి. సీతాదేవికి ఆయన ఏదో శివధనుస్సు ఎవడెత్తితే వాడికి నా అమ్మాయిని ఇస్తాను జనక మహారాజు. అక్కడ ఏం చేశాడు రాముడు, శివధనుస్సు ఎత్తగా పడవ విరిగిపోయింది. అది విరిగిపోయి ఇదిగో ఇప్పుడే కన్యాదానం చేసేస్తున్నాడు, జలం తీసుకురండి, పవిత్ర జలం తీసుకురండి అని ఆయన ఏదో ఇప్పుడే కన్యాదానం చేసేసి సీతని అంటే, అప్పుడు సీతాదేవిని కళ్యాణం చేస్తానయ్యా అని జనక మహారాజు అనగానే రాముడు విశ్వామిత్రుల వారికి చూసి నేను పెళ్లి చేసుకోనా అని అడగలేదండి, చేసుకుంటా అని చెప్పలేదండి. ఏమన్నాడైనా అక్కడ తెలియదు మనకి. కానీ తర్వాత కాలంలో వనవాసానికి వెళ్ళినప్పుడు వీళ్ళు శరభంగ మహర్షిని చూసిన తర్వాత అత్రి మహర్షి ఆశ్రమంలో ఒక రాత్రి ఉంటారు. అత్రి మహర్షి భార్య అనసూయ మహాపతివ్రత, ఆమె లోకానికంతా సుభిక్ష వచ్చినప్పుడు ఆమె తన తపశక్తితో పశువుల గ్రాసం సృష్టించింది, తాగడానికి నీళ్లు సృష్టించింది, ఆహారాన్ని సృష్టించింది, అంత శక్తి కలది అని భర్త చెప్తాడు. ఎంత రామాయణం ఎందుకు చదవాలంటే భర్త చెప్తాడు భార్య గౌరి గొప్పతనం గురించి రాముడికి. అక్కడ రాత్రి ఉన్నప్పుడు సీతాదేవిని అడుగుతున్నారు అనసూయ, నీ పెళ్ళి ఎలా జరిగింది, ఏమిటి విశేషాలని అది చెప్తూ, ఎప్పుడైతే రాముడు శివధనుస్సు విరిచేశాడో అప్పుడు మా నాన్న ఇదిగో నా కుమార్తె సీతనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అప్పుడు రాముడేమన్నాడు, దీయమానాం నతు తథా ప్రతిజగ్రాహ రాఘవ. ఒప్పుకోలేదండి, రాముడు ఒప్పుకోలేదు పెళ్లికి. దీయమానాం నా తండ్రి ఇస్తానంటే నతు తథా ప్రతిజగ్రాహ రాఘవ అంగీకరిస్తాడు. ఎందుకు అంగీకరించలేదు, అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో, అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే, అయోధ్యపతి అయినటువంటి అయోధ్య రాజు అయినటువంటి తండ్రి గారి యొక్క మనసు తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అది రాముడు. ఇదిగో ఇక్కడ ఎందుకు చెప్పాడు యోగి గారి మాట, నాయన ఆ జనకం ఎలాగైతే దశరథ మహారాజు ఆలోచించాడో కొడుకు ఏది సంబంధం మంచి సంబంధం నిర్ణయిస్తాడు, తర్వాత వచ్చాడు చూశాడు అన్ని చూసి బాగుందని నిర్ణయించాడు. అదే ఆ ఇతిహాసం యొక్క స్ఫూర్తి చూడండి. అది ఇక్కడ యోగి గారు చెప్పారు, నాయన నీ భార్య నీ ఇష్టం కాదయా, కుటుంబంలోకి వస్తుంది కదా, కుటుంబం యొక్క అన్ని పార్శ్వాల్లోంచి కుటుంబం యొక్క ప్రయోజనాలు మంచి చెడు చూసి ఎలాంటి కోడలు రావాలో నిర్ణయించాలయా మేము అని చెప్పారు. అందుకని సమ్మాన్యుడయ్యాడు, రామ ఇతిహాసాన్ని పూర్తిగా తనలో నింపుకున్నాడు కాబట్టి యోగి గారు. సాధారణంగా వ్యక్తిత్వం అనేది ఎలా రూపుదిద్దుకుంటుంది అంటే రకరకాల అంశాలు ఉంటాయి. ఆయన జన్మ సంస్కారం ఒకటి, తల్లిదండ్రులు అందించినటువంటి జీన్స్లో నుంచి వచ్చేది, తల్లిదండ్రులు పెరిగేటప్పుడు తల్లిదండ్రుల నుంచి చూసి నేర్చుకునేది, తర్వాత పుస్తకాలు చదువుకోవడం, స్నేహితులు, ఆయన అనుభవాలు, వీటన్నిటిని బట్టి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఈ పుస్తకం చదివితే
యోగి గారి నుంచి ఆ సంస్కారం అంతా సిరివెన్నెల గారిలోకి ప్రవహించింది అనిపిస్తుంది. 2, 3 విషయాలు ఏమిటంటే, యోగి గారు ఆలోచన విధానం, ఒక విషయాన్ని కొత్త కోణంలో చూడడం, దాన్ని వ్యక్తీకరించే విధానం, తన వ్యక్తిత్వాన్ని సీక్రెసీ వర్సెస్ ఏంటంటది ప్రైవసీ వర్సెస్ సీక్రెసీ ఇలాంటివన్నీ కూడా సిరివెన్నెల గారు పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని నాకు తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తిత్వం అంతా కూడా నాన్నగారిని చూసి, నాన్నగారి యొక్క ప్రవర్తనని గమనించి, ఆయన చెప్పినటువంటి విషయాలని ఆవాహన చేసుకుని, సిరివెన్నెల గారిలో నుంచి వచ్చిన సంస్కారమే పాటల రూపంలో మనందరికీ అందింది అనుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితోటి నాకు చాలా విచిత్రమైనటువంటి అనుబంధం. ఆయన జీవితంలో చివరి 20 సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచే అరుదైనటువంటి అవకాశం లభించింది. 2 విషయాలు మాత్రం చెప్తాను. 20 సంవత్సరాల క్రిందట సరిగ్గా 2004లో 2 నెలల పాటు ఆయన మా ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు. పద్మావతి గారు లేకుండాను. 24/7 ఆయనతో 2 నెలల పాటు గడిపేటటువంటి అరుదైన అవకాశం లభించింది. ఆ 24/7 2 నెలల్లో ఆయనతో మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి సందేశాలు, ఆయన హాజరైనటువంటి సమావేశాలు వీటన్నిటినీ కూడా వీలైనంత వరకు మేము ఆడియో రూపంలోనూ, వీడియో రూపంలోనూ భద్రపరచగలిగాము. ఆయన చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడూను, అమెరికా వచ్చినప్పుడు జగమంత కుటుంబానికి మొదటి ద్వారం ఇక్కడే తెరిచాను అని. అక్కడ ఉన్న రోజుల్లో ఆయన ఎప్పుడూ కూడా యువతని కలుసుకోవడానికి ఎక్కువగా ఆయన ఆసక్తి చూపిస్తూ ఉండేవాళ్ళు. పిల్లల్ని కలుసుకోవడానికి, వాళ్ళకి తన భావాలను చెప్పి, వాళ్ళ ద్వారా ఆ భావాలను వ్యాప్తి చేయడానికి. ఆ క్రమంలో ఒక అంధుడైనటువంటి వ్యక్తి, పుట్టుకతో అంధుడైన సిరివెన్నెల గారి అభిమాని కలవాలని ఉంది అని నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, సార్ ఇలా ఆయన వస్తానంటున్నాడండి, టైం ఇద్దాం ఎప్పుడు అంటే ఆయన చెప్పారు. ఎవరు అని అడిగితే వివరాలు చెప్పాను. అలా వద్దు మనం వెళదాం పదండి అని మేమే ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయనకి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది, కానీ చిన్నప్పటి నుంచి ఆయన దివ్యాంగుడు, కానీ అన్నీ తెలుసు. సిరివెన్నెల గారి పాటలంటే కూడా విపరీతమైన అభిమాని. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, నేను సిరివెన్నెలను వచ్చానని, నేను ఇలా సిరివెన్నెల గారిని తీసుకొచ్చాను అనగానే మీరు ఊహించుకోవచ్చు ఆయన భావం ఎలా ఉంటుంది. ఇది సిరివెన్నెల గారి సంస్కారం గురించి చెప్పడానికి చెప్పానండి. అట్లాగే ఆయన 60వ సంవత్సరంలో ఒక ప్రత్యేక సంచిక తీసుకొద్దామని శ్రీరామ్ గారు చెప్పారు. ఏం రాయాలి అంటే, ఆయన పాటల విశ్లేషణ ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ చాలామంది రాశారు. నేను చాలాసార్లు రాశాను. వాటికంటే కూడా ఎవరికీ తెలియని విషయాలు, సిరివెన్నెల గారి వ్యక్తిత్వంలోని కొన్ని కోణాలు, నాకే తెలిసినటువంటి కోణాలు, లేదా నాకు పరిశీలించగలిగే అవకాశం వచ్చినటువంటి కోణాల గురించి వ్రాయమని శ్రీరామ్ గారు అడిగారు. శాస్త్రి గారితో మాట్లాడితే ఆయన కూడా అదే అన్నారు. అయితే అలాంటివి రాసేటప్పుడు కొన్ని సెన్సిటివ్గా ఉండొచ్చండి, మరి రాయొచ్చా, ఇలా మీరున్నప్పుడు జరిగినాయి మా ఇంట్లోనూ, అలాగే మనం కలిసినప్పుడు కూడా జరిగినాయి అంటే, నేను బయట ప్రవర్తించేది ఏదైనా సరే అందరికీ తెలియొచ్చు. ప్రైవసీ వర్సెస్ సీక్రెసీ వన్స్ అగైన్. అందువల్ల ఏమీ మొహమాటం లేకుండా రాయండి, మీకు ఏది తోస్తే అది రాయండి అన్నారు. నేను వ్యాసం రాసి పంపించాక శ్రీరామ్ గారికి ఇచ్చి, అన్నయ్య గారికి ఒకసారి చూపించండి, దీనిలో ఏమైనా అభ్యంతరం ఉంటే కనుక కరెక్షన్స్ చేస్తాను అన్నారు. ఏమీ వద్దు, నేను చూడాల్సిన అవసరం లేదు, ఆయన ఏమి రాసినా నేను బయట మాట్లాడిన మాట, బయట మాట్లాడిన ప్రవర్తన అంతా బహిరంగమే కాబట్టి దానిలో సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని, అందులో ఒక్క అక్షరం ముక్క కూడా మార్చకుండా అలాగే దాన్ని తర్వాత ప్రచురించారనుకోండి. ఈ సంస్కారం అంతా కూడా వాళ్ళ నాన్నగారు ఏదైనా విషయం జరిగితే కనుక అది నిజంగా చెప్పు, ఏమైనా దాచకుండా మాట్లాడుకోవాలి అనేటటువంటి ఆ సంస్కారం అంతా కూడా ఇలాంటి ప్రవర్తనకి కారణం అనుకుంటున్నాను. ఇంకొక 2 అనుభవాలు ఏంటంటే, అరుదైన అనుభవాలు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి, ఆయన మొదటి సినిమా వరకు జరిగిన ప్రయాణం గురించి నేను ఒక టాక్ షో చేశాను. గంటన్నర వచ్చింది. ఆ టాక్ షో ఆయన కుటుంబ సభ్యులతో కూర్చి లైవ్లో వినడం అనేది నాకు చాలా ఉద్విగ్నంగా అనిపించింది. చాలామంది గురించి చెప్తూ ఉంటాను, చాలామంది వింటూ ఉంటారు, తర్వాత వింటూ ఉంటారు కుటుంబ సభ్యులు, కానీ ఆయనే లైవ్లో వింటూ ఉండగా ఆయన గురించి నేను మాట్లాడడం ఒకసారి కాస్త బెరుకుగా అనిపించింది. ఏ మాట మాట్లాడాలి, ఏ సెంటెన్స్ మాట్లాడాలి, కానీ అదేమో లైవ్లో వెళ్ళిపోతుంది, నేను వెనక్కి ముందుకు చూసుకోవడానికి లేదు. అలా గంటంబావు చెప్పాక ఆయన అన్నారు, అన్నగారు నా జీవితాన్ని మళ్ళా నాకు ఒకసారి చూపించారండి అని. అది నాకు పెద్ద కాంప్లిమెంట్గా అనుకుంటున్నాను. ఈ సమ్మానిత పుస్తకం నేను 2015లో చదివాను. అది నా జీవితంలో నాతో చాలా ట్రావెల్ చేసింది.
కారణం ఏంటంటే ఇందులో ఆయన శ్రీరామ్ గారిలో తత్వవేత్త కనిపించిన పుస్తకం ఇది. ఆ మహాభినిష్క్రమణ అన్న చాప్టరు అది చాలా గొప్పగా రాయగలిగారండి. అది మామూలు మైండ్ సెట్ తోటి మామూలు ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్తో రాయగలిగే పుస్తకం కాదు అది. చాలా అద్భుతంగా చక్కగా మెన్షన్ చేసింది. అందులో ఆయన రాసిన వాక్యాలు చెప్తాను. కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ దయచేసి ప్లీజ్ బేర్ విత్ మీ. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్, మానవుని అశక్తతను నగ్నంగా నడి రోడ్డు మీద నిలబెట్టే చావు మనం ప్రాణం అయినా ఇచ్చి బతికించుకుందామనే బతికించుకోలేని అశక్తత, మనం నిరంతరం ఏ భరోసా మీద బ్రతుకు సాగిస్తామో, ఏ సుఖం అనుభవిస్తూ రోజులు నెలలు సంవత్సరాలు కనిపించకుండా బతికేస్తూ ఉంటామో ఆ అహంకారానికి భగవంతుడు కొట్టే చావు దెబ్బ, నేలమట్టం చేసే అవమానం. ఒక డాక్టర్గా ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా దగ్గరుండి మన ఇనెబిలిటీని, మన ఇన్ఎఫిషియన్సీని, మన చేతకానితనాన్ని, ఏమీ చేయలేకపోవడాన్ని చాలా దగ్గరగా చూసిన మనిషిగా ఈ వాక్యాలు చాలా దగ్గరగా గుర్తుపెట్టుకునే వాక్యాలు. ఇందులో ఏంటంటే ఇంకోటి అన్నది, ఆయన చెప్పింది మరణం ఆపద కాదు. ఎవరికి? చనిపోయిన వాడికి మరణం ఆపద కాదు, ఎప్పుడూ కాదు. అంటే ఆయన బతికుంటే ఇంతకంటే గొప్పగా బతుకుతారు, ఎవరైనా కానీ ఇంతకంటే బతికుంటారా అని చెప్పడం దుర్లభం. ఈ పుస్తకం నాకు ఇచ్చి, ఈ వాక్యాలు నాకు ఇచ్చిన సహాయం ఏంటంటే, ఈ పుస్తకం చదివిన కొన్ని నెలలకి మా అమ్మగారు కాలం చేశారు. అప్పుడు నన్ను వెన్నుదట్టి నిలబెట్టిన అక్షరాలు ఇవి. ఆవిడ అకస్మాత్తుగా చేశారు, నాకు కొంత అనారోగ్యం, కొంత వేరే కారణాల వల్ల. కానీ అప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా వినిపిస్తుంటాయి మనకి జరిగిపోయినప్పుడు, ఇలా జరిగి ఉంటుంది, ఇలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండకపోవచ్చు అన్నది. మనం ఆ వర్తమానంలో మనకు అనిపించిన దాంట్లో ఏది మెరుగో, ఏది ఉత్తమమో మనం చేస్తాము. రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ ఎప్పుడూ కూడా మనకు ఫేవరబుల్గా ఉండదు. ప్రాస్పెక్టివ్గా అనలైజ్ చేసే శక్తి మనకి లేదు. అందుచేత ఈ వాక్యాల్లో అప్పుడే శ్రీరామ్ గారితో మాట్లాడాను, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇంకా సీతారామ శాస్త్రి గారి గురించి, నన్ను మిత్రమా అని పిలిచిన ఏకైక వ్యక్తి. ఇద్దరికి ఆయన 10 ఏళ్ల పిల్లాడిని అలాగే పిలుస్తారు, 80 ఏళ్ల వయసు ఉన్నవాడిని అలాగే పిలుస్తారు. ఆయనతో చాలా సందర్భాల్లో మాట్లాడాము, ఆర్గ్యుమెంట్లు చేసాం, డిస్కస్ చేసాం. దౌర్భాగ్యం చివరి నిమిషాల్లో కూడా నేను ఉండాల్సి వచ్చిన ఇదే రోజు ఆ రోజు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే అనుకోనుకున్నాము. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే అండి, మాటని పాట చేశాడు ఆయన. ఒక పాట చేయడానికి ఆ లిరిక్స్లో నుడికారాలు, అలంకారాలు, కవిత, ఛందస్సు ఇవన్నీ కూడా ఆయన వెంబడిస్తూ ఒక మామూలు మాటని అందరూ, ఇందాక ఒక పాట విన్నాం మనం, బోడి చదువులు వేస్ట్ అని. ఆయన చదువులు వేస్ట్ అని లేదు, బోడి చదువులు వేస్ట్ అని చెప్పాడు. అలాగే క్రికెట్ ఆడమన్నాడు అదే పాటలో. ఎలా ఆడమన్నాడు? టెండూల్కర్ అయ్యేలా ఆడమన్నాడు ఆయన. అంటే ఏ టాలెంట్ ఉన్నా నాకు ఇది నచ్చదు, వేరే టాలెంట్ ఉందంటే ఆ టాలెంట్ వర్కప్ దట్ టాలెంట్ యూ రీచ్ ద పినకిల్. ఈ పినకిల్ రీచ్ అయ్యేలాగా చేయగలిగితే ఏ టాలెంట్ అయినా డెవలప్ అవుతుంది. అంతేగాని ప్యాచీగా బిట్స్ అండ్ పీసెస్లో చూసుకుని నాకు ఇది నచ్చదు అది నచ్చదు అన్నది కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్. అంటే సంబడి టు సపోర్ట్ యూ, సంబడి టు ఎవరైనా మిమ్మల్ని వెనకాల వెన్నుదట్టి నిలబెట్టాలంటే నాకు ఈ శక్తి ఉంది, నేను ప్రూవ్ చేసుకోగలుగుతానని మనం ముందు కొంచెం ప్రూవ్ చేసుకోగలిగి కొంచెం నమ్మకం కలిగించినప్పుడే మనం ఆ స్థాయి ఆ సపోర్టు మనకి వెనకాల వస్తుంది. ఆయనతోటి ఇంకా పాటల గురించి ఎన్ని గంటలైనా చర్చ చేయొచ్చు. ఆయనతోటి రాత్రి పగలు తేడా లేదు, ఆయన కూర్చుంటారు మీతో ఎన్ని గంటలైనా. చాలా పాటలు చర్చ చేశాను. ఆయనలో చిన్నపిల్లవాడిని చూశాను, ఆయనలో మిత్రుని చూశాను, ఆయనలో సోషలిస్ట్ని చూశాను, ఆయనలో రిఫార్మర్ని చూశాను, ఆయనలో కమ్యూనిస్ట్ని చూశాను, ఆయనలో క్యాపిటలిస్ట్ని చూశాను, ఆయనలో కోపం చూశాను, ఆవేశం కూడా చూశాను. అన్ని రకాలు దగ్గర నుంచి చూడగలిగే అదృష్టం కావచ్చు అది ఆయన నాకు నేర్పిన అతి ముఖ్య పాఠం జీవితంలో. మామూలుగా అందరికీ చాలా సులువు, ఒక లైన్ గీసుకుని ఈ లైన్ దాటకుండా మనం బతుకుదామని. కానీ కొన్ని పరిస్థితులు ప్రభావం వచ్చినప్పుడు ఆ లైన్ లోపల ఉండి జీవితాన్ని బతకడం చాలా కష్టం. చాలా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ లైన్ మీరు ఎప్పుడు దాటుతారా అని చూస్తారు, మిగతా లైన్లన్నీ వాళ్ళు ఆగేస్తారు కిందకి. ఎంత కష్టం వచ్చినా, ఎంత పరిస్థితి వచ్చినా మనము ఆ లైన్ లోపల ఉండి, నువ్వు గీసుకున్న గిరి లోపల ఉండి నీ జీవితాన్ని బతికి సార్థకత చేసుకోవాలని ఆయన చెప్పిన లెసన్ని ఇప్పటికీ పాటిస్తున్నాను, ఎప్పటికీ పాటిస్తానని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ విల్ డూ మై బెస్ట్.
ఇంకా చివరిలో నా మిత్రుడు పమిడికాల మధుసూదన్, ఒక జర్నలిస్ట్, ఆయన రాసిన 4 మాటలతో నేను ముగిస్తాను. నువ్వు లేవు, నీ పాట ఉంది. ఇంటి ముందు జోకా మల్లె తీగల్లో అల్లుకొని, లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని, నా గుండెల్లో చుట్టుకుని, గాలిలో ఆకాశంలో నక్షత్రంలో చివరి మెరుపులో దాక్కుని, నీరవంగా నిజంగా ఉంది, జాలిగా హాయిగా వినపడుతూ ఉంది, శిశిర వసంతాల మధ్య వచ్చే సూర్యుని గుర్తుకు తెస్తోంది. ఇది ఆయనకి మన తరపున మనం ఇవ్వగలిగే నివాళి అనొచ్చు, మన గుర్తు చేసుకోవడం అనొచ్చు. కానీ ఈ రోజులో ఇంతవరకు కూడా ఏ రోజు ఆయన్ని మన తెలుగు నేల మర్చిపోదని గర్వంగా చెప్పగలను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నడూ చూడని ఒక వ్యక్తి గురించి మాట్లాడి వారి గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీరామ్ శాస్త్రి గారికి ముందుగా ధన్యవాదాలు. వారి నాన్నగారి గురించి చదివిన తర్వాత మొట్టమొదటిగా మా నాన్నగారిని చూసుకున్నట్టే నాకు అనిపించింది. ఆ జనరేషన్లో వాళ్ళు ఒక పక్కన జీవితంతో పోరాటం చేస్తూ కుటుంబ విలువలని ఏమాత్రం పోగొట్టుకోనికుండా ఎంత నిజాయితీగా నిబద్ధతగా జీవితాన్ని గడుపుతున్న వారి యొక్క జీవన సరళి చూసి ఈరోజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇంకా ఈరోజు విషయానికి వస్తే, సమ్మాన్యుడు కొత్తగా సిరివెన్నెల తొలి గురువు. అమ్మ ఒడి కదా మనకి మొదటి బడి, మరి నాన్న గురువు ఎలా అయ్యాడు అమ్మ కాకుండా? ఈ ప్రశ్న నాకు వచ్చింది. అప్పుడు ఈ పుస్తకం చదివినప్పుడు సిరివెన్నెల గారే చెప్పుకున్నారు, నాకు అమ్మ నాన్న అని ఇద్దరు లేరు, వారిద్దరూ నా దృష్టిలో ఒకటే, వాగర్ధావివ సంతృప్తో వాగర్ధ ప్రతిపత్తయే అని. అలాగా అమ్మే నాన్న, నాన్నే అమ్మ, ఇద్దరిని ఒక్కరిగా చూసిన సిరివెన్నెల వారు వారెంత మహనీయులో ఈ పుస్తకం చదివిన తర్వాత పూర్తిగా అర్థమైంది. ఇంకా సమ్మాన్యుడు అని పెట్టారు. ఈ సమ్మాన్యుడు అంటే ఏంటి? ఒక సామాన్యమైన జీవితం గడిపి అసామాన్యమైన ప్రతిభ కలిగిన ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర, వారి గురించి వారి సన్నిహితులు, వారి ఆప్తులు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసిన ఈ పుస్తకం ఈ సమ్మాన్యుడు. అసలు ఏంటి ఈ సమ్మాన్యుడు అని చెప్పి మళ్ళీ నేను కొంచెం శోధన చేస్తే, ఈ సమ్మాన్యుడిని విడదీస్తే సత్ ప్లస్ మాన్యుడు, సమ్మాన్యుడు. సత్ అంటే నిజం, సత్యము. సత్యాన్ని తన నిజ జీవితంలో పూర్తిగా పాటిస్తూ తనకి గౌరవాన్ని తెచ్చుకొని 10 మందికి గౌరవంగా నిలబడే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే సమ్మాన్యులు. అలాగా శ్రీరామ్ శాస్త్రి గారు చాలా యాప్ట్గా పెట్టారు సమ్మాన్యుడు అని. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా నన్ను వారు ఒక్కసారి ఈ పుస్తకం గురించి 2 ముక్కలు మాట్లాడమన్నప్పుడు తప్పకుండా చెప్తాను అన్నాను. కానీ నా అదృష్టవశాత్తు మా సత్యారావు మాస్టర్ గారు మొత్తం ఈ పుస్తకంలోని ప్రతి పేజీ కూడా చెప్పారు. ప్రతి పేజీ చెప్పారు. నిజంగా ఆయన వారితో గడిపిన ప్రతి క్షణం ఉద్వేగంగా, ఆవేశంగా, ఇష్టంగా, ఒకచోట గొంతు గద్గదమై కూడా ఆయన వారి గురించి చెప్తున్నప్పుడు వారి పట్ల ఉన్న ప్రేమ నాకు చాలా చాలా అర్థమైంది. కానీ నన్ను కొన్ని ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి ఆత్మావై పుత్రనామాసి శ్రీ వెంకట యోగి గారి యొక్క ప్రథమ పుత్రుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క మాటల్లోనే కొన్ని పేజీలు మీ ముందు ఉంచడానికి సాహసం చేస్తాను. సిరివెన్నెల గారు చెప్తూ మా నాన్నగారు ఇది పంచాక్షరి అన్నారు. అంటే వారికి ఎంత ప్రేమ ఉంటే వారి పట్ల ఉన్న గౌరవం ఈ పంచాక్షరి అనే మాటలు వ్యక్తపరుస్తున్నారు. అలాగనే నా తండ్రి శ్రీ యోగి గారు ఇది నా అష్టాక్షరి అన్నారు. అంటే మనం నిరంతరం చేసుకునే అష్టాక్షరి పంచాక్షరిని ఆయన కేవలం తన తండ్రి రూపంలో వారు చూసిన ఎంతైనా చాలా ఉదాహరణ. ఇంకా వారి గురించి చెప్పాలంటే ఇందాక సత్యారామ మాస్టర్ గారు చెప్పారు, ఆయన అత్యంత ప్రతిభావంతులు, 13 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు, ఇంక్లూడింగ్ ఫ్రెంచ్, రష్యన్, జర్మనీ, ఉర్దూ, పారసీ, అరబ్బీ, తెలుగు, తమిళం, అనేక ఇతర భారతీయ భాషల్లో
అనర్గళంగా మాట్లాడగలరు అని వారు చెప్పినప్పుడు, చదివినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే కాకుండా వాడిది మన శ్రీరామ్ శాస్త్రి గారు వారి వ్యాసంలో రాశారు, హీఈస్ ఎ ఫ్రీక్ ఆఫ్ నేచర్, ఒక యూనిక్ పర్సనాలిటీ. చాలా కొద్ది మందిలో నేను చూశాను నా జీవితంలో. ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ, ఒక్కసారి ఒక పేజీని చూసి, ఒక వ్యక్తిని చూసి, ఆ వ్యక్తి యొక్క తాలూకు యొక్క అన్ని రకాల విషయాల్ని మనసులో ఒక మెమరీలో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి వ్యక్తుల్లో వారి నాన్నగారు స్వయంగా వారికే చెప్పారని వారు రాసుకున్నారు. ఐఎమ్ ఫ్రీక్ ఆఫ్ నేచర్, నన్ను అనుకరించవద్దు, అనుసరించండి. వారే చెప్పారు వారి వ్యాసంలో. అది చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ గత 100 ఏళ్లలో ఇలాంటి వ్యక్తుల్ని చాలా కొద్ది మందిని మనం చదువుకున్నాము. నా జీవితంలో అలాంటి వ్యక్తి ఈరోజు కూడా మన కాంటెంపరీలో ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. కానీ అలాంటి వ్యక్తి గురించి చదువుతున్నాను ఈ రోజున. ఇంకా సిరివెన్నెల గారు ఈ పుస్తకం రాయడానికి ఒక క్వశ్చన్ వారిని వారే అడిగింది ఏంటంటే, కేవలం మన దగ్గర ముద్రించే వనరులు ఉంటే మనం ఓ పుస్తకం వేసేసి వారి గురించి చెప్పుకోగలమా అని చెప్పి వాళ్ళ తమ్ముడితో మాట్లాడినప్పుడు శ్రీరామ్ శాస్త్రి గారు వారి అన్నయ్య గారితో మాట్లాడిన మాట అది. అన్నయ్య, నువ్వు కానీ నేను కానీ మన జీవన సంవిధానం కానీ నాన్న అనే ఒక నిజానికి నీడలాంటివి. నీ ప్రతి పాట, ప్రతి అక్షరము నాన్న మాట యొక్క ప్రతిధ్వనలే కదా. ఎంత నిజాయితీగా మీరు అడిగుంటారో ఆ రోజున మీ అన్నయ్య గారిని. అలాగని మనము మన కుటుంబ సభ్యులం మాత్రమే కాదు, కొద్దిమంది అయినా మరికొందరు కూడా నాన్న యొక్క జీవన సంవిధానం ద్వారా ప్రభావితమైన వారే కదా. అందుకని భారతీయ సనాతన ధర్మానికి నిలువెత్తైన ప్రతీకగా సాగిన ఆయన జీవితకాలం లెక్కల్లో ఎంతైనా ఒక అతి సామాన్యుడైన సగటు మనిషి తన నుంచి దూరం జరగకుండానే ఒక మహనీయుడిగా ఎలా జీవించవచ్చునో నాన్నని చూసి మనం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్నది ఓ నలుగురితో పంచుకుంటే ఏం లాభం అనే దానికన్నా నష్టము కష్టము ఏం లేదు కదా అన్న ఆయన యొక్క ఆలోచన, శ్రీరామ్ శాస్త్రి గారి ఆలోచన ఈ రోజున పుస్తక రూపంలో మనందరి ముందు వచ్చి మనందరికీ ఒక మార్గదర్శనం అయిందంటే అందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు శ్రీరామ్ శాస్త్రి గారు. ఎక్కువ మందికి తెలియని వాడిని ఎవరు అంటే నేనే. నేను వీలైనంతవరకు తెర వెనకాలే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బయటకు రావడానికి ఇష్టపడను. అలాంటిది ఇలాంటి ఉన్నతులు, ఉత్తములు, ఉత్కృష్టులు, మహానుభావులైనటువంటి వారందరూ వేదిక మీద ఉండగా అధ్యక్షత వహించడం అనేది అర్హత కాకపోయినా అదృష్టంగా మాత్రం భావిస్తాను. అది సిరివెన్నెల వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన కానుక. 1964లో డాక్టర్ యోగ్ గారు, డాక్టర్ సివి యోగి ఆయన పేరు, ఆయన నేను కలిపి వివేకానంద విద్యాలయం అని చెప్పి ఒక స్కూల్లో పనిచేసాం. ఏదో విశ్వనాథ్ సత్యనారాయణ గారితో ఓ తెలుగు మాస్టర్ పనిచేసినట్టుగా ఆయన గురించి చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప ఆయనతో కలిసి పనిచేసాం. కలిసి పనిచేసిన రోజులు నాకు 16 సంవత్సరాలు. అప్పుడు ఆ వయసులో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా అర్హత లేని రోజులు. కానీ ఆయన వాత్సల్యం అపారమైంది. చాలా సన్నిహితంగా, ఆత్మీయంగా, వాత్సల్యంగా, అభిమానంగా, ఒక పుత్ర వాత్సల్యంతో ఆదరించి, అభిమానించి, ఒక రకమైనటువంటి ప్రేరణ కలిగించినటువంటి ఒక మహాపురుషుడైన. ఒక మహావృక్షం ఎదిగిన తర్వాత దాని యొక్క విత్తనం ఏదైతే ఉందో అది చాలా చిన్నగానే ఉంటుంది. ఆ మహావృక్షం అడవిలో ఉండిపోయింది. అది యోగ్ గారు. ఆ మహావృక్షం నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ విత్తనం మొలకెత్తినప్పటికీ అది అడవిలో ఉండిపోకుండా మొక్క అయిన తర్వాత దీన్ని ఒక విశాలమైనటువంటి ప్రదేశంలోని దాన్ని కానీ నాటినట్టయితే దాని విస్తృతి ఎంతో, దాని గొప్పదనం ఏమిటో అది చూపించగలుగుతుంది అని భావించినటువంటి అనేక మంది వ్యక్తుల్లో నేను ఒకడిని. 64లో డాక్టర్ యోగ్ గారు పిలిచి, చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్కి వెళ్ళే అలవాటు బాగా ఉండేది. కొద్దిగా ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా ఉండేవాడిని, ఎక్కువగా పనిచేసేవాడిని. అప్పుడు యోగ్ గారు పిలిచి, మాస్టారు మీలాగా మా అబ్బాయిలు ఇద్దరు క్రమశిక్షణతో వాళ్ళు కూడా సరిగ్గా ఉండేటట్టుగా మీ చేతుల్లో పెడుతున్నామని చెప్పి
సీతారామ శాస్త్రిని శ్రీరామ శాస్త్రిని వాళ్ళు 10వ ఏట ఉన్నారు, 11వ ఏట. వాళ్ళిద్దరిని 5వ క్లాస్ చదువుతున్నారు, 4వ క్లాస్ ఒకరు. ఇద్దరిని అప్పచెప్పి మీ చేతుల్లో పెడుతున్నాను, ఇంక మీదే బాధ్యత అని ఏదో కాకతాళీయంగా అన్నారు ఆయన. అది 64 నుంచి ఈనాటి 24 వరకు, అంటే 60 సంవత్సరాల ఎడతెగనటువంటి ఆరిపోయినటువంటి బంధం, కొనసాగుతున్న బంధం. ఆ బంధంతో ఆ కుటుంబంలో అనేక రకాలైనటువంటి అంశాలన్నీ పాలు పంచుకునేటువంటి అదృష్టం పొందినటువంటి అరుదైన వ్యక్తిని నేను. మొట్టమొదటిసారి సినిమాలోకి వెళ్ళాడు, సిరివెన్నెల పాట రాశాడు, అద్భుతంగా అది హిట్ అయింది. పాట హిట్ అయింది, సినిమా హిట్ అవ్వలేదు. అప్పుడు నాకు అత్యంత ఆప్తులైనటువంటి ఒక ఇద్దరు మిత్రులు, అంటే ఒకరెవరైనా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, నువ్వు ఎలాగైనా సినిమాకి వెళ్ళాలని కోరుకున్నటువంటి సంఘటన. రెండో వాళ్ళు ఎవరంటే కేజేబి సుబ్రహ్మణ్యం అని చెప్పి, వాడు హిందీ చదువుకుని ఇంకేం చదువుకోకపోతే ఎవరు, నువ్వు ఐఏఎస్ అవ్వాలరా. ఐఏఎస్ అవ్వాలంటే నేను ఐఏఎస్ ఏంటండి, హిందీ మాస్టర్కి వెళ్ళిపోతానండి. లేదురా, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు ఐఏఎస్ అవ్వరా. ఆయన తోసి ఆఖరికి వాడికి 2 సంవత్సరాలు తక్కువైతే కోర్టులో వేయించి వాడి చేత నెమ్మదిగా మళ్ళీ ఐఏఎస్ రాస్తే ఐఏఎస్ సెలెక్ట్ అయిపోయాడు 42 ర్యాంకులు 86లో. ఇలాగా కొంతమంది అత్యంత ఉత్కృష్టమైన వ్యక్తులు తోటి నా బంధం పెరిగింది. దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది, యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది. రాతికి రప్పకి చెట్టుకు చేమకు చరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది. రాతికి రప్పకి చెట్టుకు చేమకు చరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది. వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది, దురహంకారము దరిచేరని మహనీయ జీవనుల మార్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, లోకములేలిన దుర్గమిది, యోగులు సాగిన మార్గమిది. సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళి గణించినది, ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది. సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళిగా ఎంచినది, ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది. గీతా జ్యోతిని వసగి చేతముల చేయూతగా నడిపించినది, అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది, లోకములేలిన దుర్గమిది, యోగులు సాగిన మార్గమిది. కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి, విసరిన వికృత విషవలయమ్మున విస్మృతి పొందిన విభవమిది. కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి, విసరిన వికృత విషవలయమ్మున విస్మృతి పొందిన విభవమిది. పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది, పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది, హలాహలమ్మును అరాయించుకొను అమృత హృదయల స్వర్గమిది, లోకములేలిన దుర్గమిది, యోగులు సాగిన మార్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది, యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆనందపరిచినటువంటి శ్రీయుతులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎంవిఆర్ శాస్త్రి గారు, వల్లీశ్వర్ గారు, డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ శాస్త్రి గారు, కిరణ్ ప్రభ గారు, వీరందరికీ కూడా మా మాస్టర్, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
మా అన్నయ్య అప్పుడప్పుడు మాట్లాడుతూ ఏదైనా సభలో ఆయన గురించి చెప్తే ఆయన అనేవాడు, రచయిత సంజాయిషి అనేవాడు. ఈ ఈ సంజాయిషి నేను ఇచ్చుకుంటాను అని అంటూ ఉండేవాడు అనమాట. అలాగా ఆయన స్పందన తెలియజేసేవాడు. నేను కూడా ఇప్పుడు సంజాయిషి ఇచ్చుకోవలసినటువంటి ఒక అంశాన్ని లేపారు శాస్త్రి గారు. ఏంటంటే నాకు శాస్త్రి గారికి నా మీద ఈ కంప్లైంట్ ఉంది. ఏంటంటే అన్నయ్య విషయంలోనూ నాన్నగారి విషయంలోనూ ఇద్దరి విషయంలోనూ కూడా నువ్వు తప్పుడుగా అర్థం చేసుకున్నావు. నాన్నగారు మహాయోగి అయితే ఆయనలో తప్పులు ఎందుకు పడతావు నువ్వు అని అడిగా. కాదు తప్పులే అన్నారు. ఏంటంటే నేను ఒకటి రాస్తూ నాకు ఏదైనా సరే కంప్లీట్గా సత్యమే రాయాలి అని ఒక కోరిక. నాకు నిజంగానే అలా అనిపించింది. ఒక కలెక్టర్ గారు ప్రత్యేకించి ఈయనకు ఉత్తరం రాసి మీరు రావాలి, మీరు వస్తే మా కాలేజీకి శోభిస్తుంది అంటే నాతో అన్నమాట, కలెక్టర్ అంతటి వాడు పిలిచాడు రా, వెళ్ళకపోతే బాగోదు అన్నారు. నేనేంటంటే మా నాన్నగారు అత్యున్నతమైనటువంటి పర్సనాలిటీ గల వ్యక్తి, ఆయన ఇటువంటి సామాన్యమైనటువంటి మాట ఎలా మాట్లాడతారు అని నాకు అనిపించింది అనమాట. శాస్త్రి గారు ఇందాక చెప్పారు కదా, ఆయన యోగి, ఆయన అలా ఎదురుచ్చాలావ సంతుష్టం అనేటువంటి దాన్ని నిరూపించడానికి అలా చెప్పారు అని చెప్పారు. అలాగే పూర్ణత్వ పొలిమేరలో అని రాసినప్పుడు అన్నయ్యలో నాకు కనిపించినటువంటి ఒకటి రెండు చిన్న చిన్న బలహీనతల గురించి కూడా రాశాను. రాస్తే శాస్త్రి గారు అన్నారు, ఇది మీరు రాయకూడదు, ఆయనని మీరు పొలిమేరలో ఉండిపోయారు కానీ ఆయన సంపూర్ణుడు ఎప్పుడూ అయిపోయాడు అన్నారు. ఆయన యాక్చువల్గా ఒక కార్యం మీద వచ్చినటువంటి ఒక యోగి, ఆ కార్యం ముగించుకొని ఆయన వెళ్ళిపోయారు వాళ్ళు. అటువంటి మహామహుడైనటువంటి సీతారామ శాస్త్రి గారి యొక్క లైఫ్ని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కొన్ని జీవితాలని ఎప్పుడూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి. అయితే ఈ అన్నయ్య ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం సంతరించుకోవడానికి కారకులు ఎవరు, కారణం ఎవరు అంటే ఇందాక అందరూ చెప్పారు, మా నాన్నగారు. అన్నయ్య చిన్నప్పుడే సముద్రం ముందు కూర్చుని దూరంగా నీలాకాశం, సుదూరంగా వినీల సాగరం, ఆ కలసిన కలయిక ఏమిటి, శూన్యంగాక మరేమిటి, ఆ కలసిన కలయిక కాదది, కలయికగా కనిపించే కలయది అని రాశాడు. 17-18 సంవత్సరాల వయసులో. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, నేను కనుదెరచి మానసము నుండి జగతి సృష్టించినాను, నేను నిద్రించి ఆకాశములోకి అంతమొందించినాను అని రాశాడు. అంటే మనం చూసే ప్రపంచం మనం సృష్టించిందే. నేను కళ్ళు మూసేసి ఉంటే నాకు ప్రపంచం లేదు, చుట్టూ ఏమున్నప్పటికీ కూడా నాకు సంబంధం లేదు, నేను నిద్రపోతే నాకు ప్రపంచం లేదు. ఇది రాశాడు. ఇంకా 27-28 ఏళ్ళప్పుడు అన్నయ్య ఏం రాశాడు, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే అద్వైత భావాన్ని పూర్తిగా రాశాడు. అలాగే నీ ప్రశ్నలు నీవే, ఎవరూ బదులివ్వరుగా అన్నాడు. ఈ ప్రశ్నించడము, ఏ విషయాన్నైనా విలక్షణంగా ఆలోచించడము, ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించడము మా నాన్నగారు నేర్పారు. ఆయన నేర్పినటువంటి విద్య వల్ల, ఆయన చూపినటువంటి మార్గం వల్ల అన్నయ్య ఈరోజు ఇంత పెద్ద మహా వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారని నేను ఘంటాపదంగా చెప్పగలను. నేను అనుకుంటాను మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. పెంచేదంటే చిన్నప్పుడే ఈ నాన్నగారి రూపంలో తొలి గురువు వచ్చాడు. అయితే ఆ అదృష్టం అనతి కాలంలోనే ఆవిరైపోయింది. అన్నయ్యకి పూర్తిగా 20-22 సంవత్సరాలు ఎండక ముందే నాన్నగారు వెళ్ళిపోయారు. అయితే ఆ లోటుని భర్తీ చేస్తూ మాస్టర్ గారు దొరికారు. మాస్టర్ గారు మా అన్నయ్యని, ఆయన సఖుడు, బాంధవుడు, సచివుడు, అలాగా మా అన్నయ్యని నన్ను కూడా చేయి పట్టుకొని ఇప్పటివరకు నడిపిస్తూనే వచ్చారు. అది రెండవ అదృష్టం. మూడవ అదృష్టం ఏమిటంటే, అన్నయ్యకి ఆఖరి 25 సంవత్సరాలు అన్నయ్య జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూ, దిశానిర్దేశం చేస్తూ అన్నయ్యకి ఒక గైడ్గా ఉన్నది శివానందమూర్తి గారు. అన్నయ్య ఎవ్వరినీ కూడా గురువుగా ఒప్పుకునేవారు కాదు. అసలు ఎలాగైతే వివేకానందుడు ప్రతివాడిని ప్రశ్నించేవాడా, నువ్వు దేవుడిని చూసావా అని అడుగుతుండేవాడు.
ఒక్క రామకృష్ణ పరమహంసని నేను చూశాను, నీకు కూడా చూపెడతాను అన్నాడు. ఆ విధంగా శివానందమూర్తి గారు ఆయన ఫస్ట్ కలయికలో ఈ గంగావతరణం వినిపించాడు అన్నయ్య. గంగావతరణం కాదు, ఆయన క్షీరసాగర మథనం వినిపించాడు గురుగారికి. ఆయన సాక్షాత్తు శివస్వరూపుడు. నాకు సన్మానం జరిగినట్టు ఉంది, పట్టాభిషేకం జరిగినట్టు ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక షాల్ తెచ్చి అన్నయ్యకి. ఆ రోజు అన్నయ్య తన గురువుని కనుక్కున్నాడు. ఆ తర్వాత ప్రశ్నలు లేవు, నాకు ఏ ప్రశ్నలు లేవు. గురువు గారు ఏది చెప్తే అదే నాకు వేదం అని చెప్పారు. ఆ రకమైనటువంటి 3 అదృష్టాలని పొందినటువంటి శాస్త్రి గారు తన జీవితాన్ని నిత్య కృషీవలుడుగా, అన్న ఏం చెప్పాడు, పుట్టుక చావు ఇవి 2 బిందువులు. ఈ 2 బిందువుల మధ్య ఎంత సార్థకంగా బతికాము అదే బతుకు. అటువంటి సార్థకమైనటువంటి జీవితం కోసమే నేనున్నాను, అదే నా ప్రయత్నం. ఎంత డబ్బులు సంపాదించాను, ఎంత పేరు సంపాదించాను అనేటువంటి దానికి నాకు సంబంధం లేదు అని చెప్పేవాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.